మనకి ఇంప్లిసిట్ ఫంక్షన్, ఎందుకంటే ఎక్స్ వై వేరియబుల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫైండ్ డివై బై డిఎక్స్, ఫైండ్ డివై బై డిఎక్స్. ఓకే, డివై బై డిఎక్స్ కావాలి అంటే మనకి ఇమీడియట్గా బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, డి బై డిఎక్స్ ఆఫ్ xy ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు tan x ప్లస్ d by dx of tan x, d by dx of tan x ప్లస్ y. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ స్ప్లిట్ చేసినట్లయితే ఏమవుతుంది, xy అంటే ప్రొడక్ట్ యూవీ రూల్ వాడతాం మనం. యూవీ రూల్ వాడేటప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్వై ఇండివిజువల్గా స్ప్లిట్ చేసినట్లయితే దీన్ని డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్వై ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ వై. సో ఇమీడియట్గా యూవీ రూల్ అప్లై చేసినట్లయితే ఎక్స్ అని ఫస్ట్ కాన్స్టెంట్ ఉంచుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ వై ప్లస్ వైన్ కాన్స్టెంట్ ఉంచుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇజిమ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది 2y అండ్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇజ్ వాట్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మనకు వచ్చింది ఫార్ములా, ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ వై ఇజ్ వాట్ డివై బై డిఎక్స్. ఓకే, సో ఇమీడియట్లీ ఐ కెన్ టేక్ డివై బై డిఎక్స్ త్రీ టర్మ్స్ ఉన్నాయి, డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్. మనకు కావాల్సిన డివై బై డిఎక్స్ కాబట్టి మనం డివై బై డిఎక్స్ అని కామన్ తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 2y, ఇక్కడ ఏముంది ఏమీ లేదు, టర్మ్ అంతే 1 ఉన్నట్టు కదా, -1 అవుతుంది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే. దిస్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ వాట్ 1 కాబట్టి మైనస్ వై మాత్రం మిగులుతుంది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ఫైనల్గా మనకు కావాల్సింది సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ 2y -1 ఆన్సర్.